హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5వ తరగతి ప్రవేశానికి సంబంధించి ఉమ్మడి పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీసీ మరియు ఎస్సీ, ఎస్టీ అంటే ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఈ గురుకులంకి సంబంధించి ఉమ్మడి పరీక్ష అనేది కూడా నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 23వ తారీఖున ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది నిర్వహించారు. సో మార్చి నెలాఖరులోపు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి తెలంగాణ గురుకుల సెట్ అనేది ఒకటి నిర్వహించడం జరిగింది 2025, 26. దీనికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఇందులో సీట్లయితే వస్తాయో వీరికి 5వ తరగతి నుంచి గురుకుల సెట్ 2025, 26 సంబంధించి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ రిజల్ట్ ఎవరైతే మెరిట్ మార్కులు వస్తాయో, మెరిట్ వచ్చిన వారికి సీట్లు 5వ తరగతికి సంబంధించి సీట్లయితే అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. వీరికి హాస్టల్ మరియు బుక్స్, అదేవిధంగా యూనిఫామ్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధారు, టీసీ అదేవిధంగా 3వ తరగతి, 4వ తరగతి ఎక్కడ చదివారో దానికి సంబంధించి మార్క్‌కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్, మదర్, ఫాదర్ ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆధారు, ప్రీవియస్‌గా మీరు చదివినటువంటి స్కూల్‌కి సంబంధించి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో స్టడీ సర్టిఫికేట్ కూడా ఇవన్నీ కూడా తీసుకొని మీరు మెరిట్ ఆధారంగా మీకు సీట్లు వచ్చిన తర్వాత మీకు టీసీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి వారి కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు. సో కౌన్సిలింగ్‌లో మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి ఈ సర్టిఫికేట్ టీసీ, ఆధారు, ఇన్‌కమ్, క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, మీకున్నటువంటి మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇచ్చి ఏ స్కూల్ అయితే మీకు సీట్ వచ్చిందో ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ అంటే మీ క్యాస్ట్ పరంగా మీకైతే ఆ యొక్క గురుకులంలో మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సీట్ అనేది మనకి కేటాయించడం జరుగుతుంది. ఐఐటీ, జేఈఈ మరియు ఎంసెట్, నీట్ దీనికి సంబంధించి సెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గురుకుల విద్యాలయాల్లో ఎవరైతే విద్యార్థులు సీట్లయితే వస్తాయో వీరికి హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే అకామిడేషను మరియు స్టేషనరీ, బుక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఎవరికైతే సీట్లు వస్తాయో అంటే క్యాస్ట్ పరంగా ఎవరి క్యాస్ట్ అయితే వారికి బీసీ వెల్ఫేర్ అయితే బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అయితే ట్రైబల్, అలాగే ఎస్సీ వెల్ఫేర్ అదే సోషల్ వెల్ఫేర్ అయితే సోషల్ వెల్ఫేర్ వీరికి వారి క్యాస్ట్ పరంగా ఈ యొక్క గురుకుల విద్యాలయాల్లో సీట్లయితే కేటాయించడం జరుగుతుంది. సో సీట్లకి మనం కేటాయించిన తర్వాత వీరు అంటే కౌన్సిలింగ్ అనేది ఒకటి నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ అనేది తేదీలు కూడా వారికి ప్రకటిస్తారు. వారి సెల్‌కి మెసేజ్‌లు అనేవి రావడం జరుగుతుంది. సో మెరిట్ అంటే ఈ యొక్క తెలంగాణ గురుకుల సెట్ అనేది ఒకటి నిర్వహించారు కాబట్టి ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా వీరికైతే సీట్లు అనేది కేటాయిస్తారు. సో సీట్లు వచ్చిన తర్వాత అంటే మన కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు. కౌన్సిలింగ్‌కి మనం తీసుకువెళ్ళాల్సింది ఖచ్చితంగా టీసీ అనేది తీసుకెళ్ళాలి. క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధారు, ఫాదరు, మదరు ఆధారు, అలాగే విధంగా రేషన్ కార్డు మరియు క్యాస్ట్, ఇన్‌కమ్, ప్రీవియస్‌గా మీరు చదివిన స్టడీ సర్టిఫికేట్స్ అంటే 3వ తరగతి, 4వ తరగతి స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు తీసుకొనైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫోటోస్ దీంతో పాటు ఫోటోస్ కూడా. 1, 2 మీరు కౌన్సిలింగ్‌లో ఒకేళ అంటే మీరు ఏదన్నా ఒకటి 2, 3 మర్చిపోయినా మీరు ఇంపార్టెంట్‌గా టీసీ, క్యాస్ట్, ఇన్‌కమ్ దీనికి సంబంధించి మీరైతే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. 1, 2 మర్చిపోయిన తర్వాత మీరు ఎళ్లి ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓ 2 జిరాక్స్ షీట్లు కూడా తీసుకొని వెళ్ళండి. ఇవి తీసుకొని మీకైతే సీట్ అనేది ఫస్ట్ మీకు అలర్ట్ చేస్తారు. సీట్ అలర్ట్ చేసిన తర్వాత మీరు స్కూల్స్‌కి వెళ్ళినప్పుడు మీరు మిగతా సర్టిఫికేట్స్ ఏయైతే ఉంటాయో అవైతే మీరు తీసుకొనైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా విద్యార్థులకి సీట్లనేది కేటాయిస్తారు. సీట్లు కేటాయించిన తర్వాత వీరికి శిక్షణ అనేది స్కూల్స్ 5వ తరగతి నుంచే వీరికి దీనికి సంబంధించి శిక్షణ అనేది కూడా దీనికి సంబంధించి అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో 5వ తరగతితో పాటు ఇంటర్మీడియేట్ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంటర్ ఎవరైతే చదువుతారో వారికి ఐఐటీ మరియు నీటు, ఎంసెట్ దీనికి కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంటర్మీడియేట్‌తో పాటు ఇది ఎంసెట్, నీటు దీనికి సంబంధించి ఐఐటీ దీనికి సంబంధించి జేఈటీ దీనికి సంబంధించి కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే సీట్లు అనేది రావడం వీరికి ఇది ఇంటర్మీడియేట్‌తో పాటు ఈ సెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ప్లీజ్ థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.